దేవునిని మహిమ పరచాల. మహిమ అనేది తెలుగు పదం, గ్లోరీ అనేది ఇంగ్లీష్ పదం. అంతా మీకు వివరించడం జరిగింది. ఒకవేళ దేవుణ్ణి కానీ మనిషి మహిమ పరచకపోతే ఏం జరుగుతుందండి? పురుగులు పడి చనిపోవడం అంటే ఒక మనిషి చావు తనంతట తానే కొని తెచ్చుకున్న వాడితో సమానమని మనం మొదటి భాగంలో నేర్చుకోవడం అనేది జరిగింది. దాని గురించి అపోస్తల కార్యాలు 12:23లో మనం చూసాము. పార్ట్ 1లో ఏం చూసామంటే కీర్తనల గ్రంథం 50:23 స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. ఆ వాక్య భావాన్ని కూడా మీకు ఆ భాగంలో చెప్పేసాను. ఏంటంటే ఏ పరిస్థితుల్లో అయినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయటమే స్తుతి యాగము. ఎవరిలాగా అంటే యోబులాగా. అలాగే దావీదు గారు కూడా దినమునకు 7 మార్లు స్తుతి యాగం చేశాడంట. ఎలా చేశాడు అంటే దేవుని మాటలను పాటిస్తూ స్తుతి యాగం చేశాడని చెప్పాను. దానికి కూడా వచ్చిన కూడా మీకు ఆ రోజు చూపించడం జరిగింది. కీర్తన గ్రంథం 119:164 నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. న్యాయ విధులను బట్టి స్తుతించడం అంటే దేవుని మాటల ప్రకారం జీవించడం అని అర్థం. స్తుతి ఆరాధన అంటే అర్థం ఏంటండి? స్తుతి 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 స్తోత్రం స్తోత్రం అని అరవడం కాదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడికి కృతజ్ఞతలు యోబు గారి వారే తెలియజేయటమే స్తుతి యాగము. దేవుని మాటల ప్రకారం జీవించడమే స్తుతి యాగం. స్తుతి యాగం చేయడమే దేవుణ్ణి మహిమపరచడం. మొదటిది ఏమని చెప్పానంటే దేవునిని మహిమపరచడం ఎలాలో స్తుతి యాగం చేయడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. స్తుతి యాగము అంటే కష్టం నష్టంలో దేవుణ్ణి థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞత చెప్పడం, దేవుని మాటల ప్రకారం జీవించడమే స్తుతి యాగం. రెండోది చూద్దామండి. రెండోది పార్ట్ 3 అండి. ఇది దేవునిని ఎలా మహిమపరచాలి, దేవునిని ఎలా మత్తయి సువార్త 5:16. ప్రసాద్ ఇక్కడ కూర్చో, అయిపోతుంది తొందరగా. 4 భాగాలు ఉన్నాయి. అదే సైడ్కి వేసుకుంటాం. మత్తయి సువార్త 5:16. దేవునిని ఎలా మహిమపరచాలి. మత్తయి సువార్త 5:16. మత్తయి సువార్త 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. మనుష్యులు మన సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. మన వెలుగుని మనుషులకు ప్రకాశింపజేస్తే పరలోకంలో ఉన్న తండ్రి మహిమపరచబడతాడంట. వెలుగు అంటే ఏంటి? మళ్ళీ చదువుతున్నాడు. మత్తయి సువార్త 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూసి దేవుడిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. మనము లోకంలో ఉన్న మనుషుల ఎదుట మనలో ఉన్న వెలుగుని ప్రకాశింపజేస్తే దేవుడికి మహిమ వస్తుందంట. ఇంకా గట్టిగా చిన్నగా చెప్పాలంటే మనలో ఉన్న వెలుగుని ఇతరులకు చూపిస్తే దేవుడు మహిమ పొందుతాడంట. ఇందుకే మనలో ఉన్న వెలుగేంటి? గుర్తుంచుకోండి. వెలుగు అంటే పరిశుద్ధ జీవనం. మనం పరిశుద్ధంగా జీవిస్తే అదే వెలుగు. మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని చూసిన వాడు ఎవరిని మహిమపరుస్తాడంట? దేవుడు. అతని దేవుడిని తెలుసుకున్నాడు, చెడ్డ పనులన్నీ మానేశాడు, దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా అని ఎవరికి మహిమ వస్తుంది? దేవుడికి మహిమ వస్తుంది. కష్టంలో నష్టంలో కూడా దేవుడిని వదిలిపెట్టలేదు అనుకోండి, యోబు గారి లాగా, ఎవరికి మహిమ వస్తుందంటే దేవునికే మహిమ వస్తుంది. దేవుని మాటల ప్రకారం మనం జీవించినా దేవునికి మహిమ వస్తుంది. మూడో భాగం దేవుని మహిమపరచాలి. దేవుని ఎలా మహిమపరచాలి, ఇది పార్ట్ 2. మత్తయి సువార్త 5:16 మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మనం వెలుగుని ప్రకాశింపజేస్తే దేవుడికి మహిమ వస్తుంది. ఒకటి, స్తుతి యాగం చేస్తే దేవుడికి మహిమ వస్తుంది. రెండోది, మన వెలుగుని ప్రకాశింపజేస్తే దేవుడికి మహిమ వస్తుంది. దేవుని మహిమపరచకపోతే మనం చంపేస్తాడు, అది మాత్రం గ్యారంటీ. ఒకటి మహిమపరచడం ఎలాగా? స్తుతి యాగం. రెండోది, మన వెలుగుని ఇతరులకు ప్రకాశింపజేయాలంటే మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని ఇతరులకు కనపడేటంటే, ఒక మాటలో చెప్పాలంటే మనం పరిశుద్ధంగా జీవించడమే దేవుణ్ణి మహిమపరచడం. మన వెలుగుని ఇతరులకు ప్రకాశింప చేయటం అంటే మన తలకి మా మామయ్య ఊళ్ళో తెల్లవారుజాము 2 గంటలకి లిల్లీ పూలు కోయడానికి ప్రతి ఒక్కరు తలకి లైట్ పెట్టుకెళ్తారు. ఆ వెలుగు కాదు.
మన ఒంటికి ఒక ట్యూబ్ లైట్ పెట్టుకుని వెలిగించుకుంటూ వెళ్ళడం కాదు. మన వెలుగుని వాక్యాన్ని వాక్యంగా తీసుకుంటే ఏం అర్థం అవ్వదు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను. అంటే ఆత్మీయ అర్థంలో దాన్ని నేర్చుకోవాలి. మీ వెలుగుని ఇతరులకు ప్రకాశింపనిడిపోద్దని చెప్పాను మీకు. మొదటి రోజున చీకట్లోంచి వెలుగు వచ్చిందంటే పాపంలోంచి దేంట్లోకి వచ్చాం? వెలుగులోనికి వచ్చామంటే పరిశుద్ధ జీవితంలోకి వచ్చామని అర్థం. మన వెలుగుని ఇతరులకు, అంటే మనం పరిశుద్ధంగా జీవిస్తే దేవుడికి మహిమ వస్తుంది అంటండి. స్తుతి యాగం చేస్తే దేవుడికి మహిమ వస్తుంది. మన ప్రవర్తన సమాజం అంతా చూస్తుంది. ఎలా చూస్తుందంటే మన కుటుంబ ప్రవర్తన చూస్తుంది, మన సామాజిక ప్రవర్తన చూస్తుంది, మన సంఘ ప్రవర్తన కూడా చూడడం అనేది జరుగుతుంది. దీని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. పార్ట్ 2 ఏంటి? దేవుని ఎలా మహిమపరచాలి. పార్ట్ 1 స్తుతి యాగం. స్తుతి యాగం అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే బాగా గుర్తుండాలి. స్తుతి యాగం చేస్తే దేవుడికి మహిమ వస్తుంది. స్తుతి యాగము అంటే కష్టంలో నష్టంలో కూడా దేవుడిని వదిలిపెట్టకుండా దేవుడికి థ్యాంక్స్ చెప్పడమే, ధన్యవాదాలు చెప్పడమే స్తుతి యాగము. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడమే స్తుతి యాగము. రెండోది దేవునికి మహిమపరచడం ఎలా? రెండోది ఎలాగంటే మత్తయి సువార్త 5:16లో మన వెలుగుని ఇతరులకు ప్రకాశింపజేయాలంటే మన యొక్క పరిశుద్ధ జీవితాన్ని ఇతరులకు కనపడేటట్లుగా మనం జీవించడమే దేవుణ్ణి మహిమపరచడం. ప్రసాద్ 3 దేవుణ్ణి ఎలా మహిమపరచాలి పార్ట్ 3 అండి.